ఆల్రెడీ కలిసినారు. రిలేషన్ అంతా సాటిస్ఫాక్షన్ మొత్తం క్లియర్గా చెప్పింది. ఇంకా లర్నింగ్ కావచ్చు. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు, లర్న్ అయితేనే ఉన్నది. మాకు అందిస్తూనే ఉన్నారు. చూసాం సార్, అది పిచ్చిది. ఇంకా ఇప్పుడే పిచ్చి కార్యక్రమం 3 ఏళ్ళు అయినాక సక్సెస్ అది అవుతుంది. అది మోడల్ ఉంది కదా సార్, మోడల్ ప్రకారం చూస్తే అవుతుంది. చూసినాం మోడల్ చూసినాం. అక్కడ ఏంటంటే మనకు ఇంకో 5-10 ఏళ్ళు అయినాక వేరు కలర్ మారినంత మాత్రాన తీయగా ఉంటలేవు, ఎందుకంటే అంత ఆర్టిఫిషియల్ రైపనింగ్ అవుతుంది. దాంతో ఏంటంటే మా 10-20 ఏళ్ళు అయినాక మామిడికాయలు తిరుగు బంద్ అవుతుండొచ్చు అనుమానం, ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉంటలేదు. తినబుద్ధి కాదు. చిన్నప్పుడు మనకి ఏంటంటే కలర్ చూడగానే తినబుద్ది, ఇప్పుడు అరిచిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ పోయిందంటే అది మ్యాంగో పోతుంది. సో అయినప్పుడు ఏంటంటే అది కాస్ట్లీ అయినా ఎప్పుడైతే ఒక ఇడ్లీ ప్లేట్ ఏంటంటే మనకు 100 రూపాయలు కొని తింటారు, 2 ఇడ్లీలు. ఆ 2 ఇడ్లీల కన్నా ఈ పండు న్యూట్రిషియస్, మోర్ వాల్యుబుల్ అండ్ బెటర్. 200 రూపాయలు పెట్టి స్టార్బక్స్లో కాఫీ తాగుతారు, దానికన్నా బెటర్. సో మనకేంటంటే ఫార్మర్కి 100 రూపాయలు కాయకి ఇస్తాం, ప్రొవైడెడ్ ఏంటంటే బ్యాగ్లో పెట్టి పండించి చెట్టు మీద రాలాలి. చెట్టు మీద రాలిన పండు ఏమైతుందంటే మీకు గ్యారెంటీగా పర్ఫెక్ట్ చెట్టు మీద పండిందే కాదు, మనం బండబెట్టింది, గడ్ల బండబెట్టింది. ఇంకా మనకి తెంపినాక ఏమైతుందని మనుషులు ఎవరు నమ్మేటట్లేదు. గడ్డిలో బండబెట్టిండా బండబెట్టిండా. ఇప్పుడు మన ఇంటి మందం తెచ్చుకున్నవి మేము తిన్నాక వేరే వాళ్ళకు వట్టిగా శాంపుల్ ఇస్తే ఇంకా మీరు పైసలు అన్న పెడతాం మాకు కావాలి అంటే. కానీ ఆడేమవుతుందంటే ఇక పైసల కూర మోసం జరుగుతుంది కనుక ఈ అలవాటు చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీగా ఫాములే ఉంటుంది. చేసి కొద్దిగా ఇంట్రెస్ట్ నోళ్ళు చేస్తే అప్పుడు కనీసం ఒక మ్యాంగో కొన్ని సంవత్సరాలన్నా తినడం అలవాటు, లేకుంటే కష్టం. పాలినేషన్కి ఏమవుతుందంటే మీరు లోపల కూడా చూసారు ఏమవుతుందంటే పాలినేషన్కి ఇన్సెక్ట్స్ అవి కావాలి. ఇన్సెక్ట్స్ ఎట్లా చిన్న చిన్న ఉంటాయి, మనకి వేరే బీస్ ఎయిర్ పాలినేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు నెట్లో ఎయిర్ దాంట్లో గాలి కావాలి, పాలినేషన్ దాంట్లోనే ఉంటుంది. మనకి ఏమైందంటే ఒకటి పోయి మేల్ ఫీమేల్ కావాలని గాలితో అది క్లోజ్డ్ కాదు, గాలి ఆడితే ఆ మాత్రం గాలి చాలు. ప్లస్ ఇక్కడ దీనికి ఉదాహరణ మేమైతే ఇక్కడ వేసిన షేడ్ నెట్ పక్కకు శాంపిల్ వేసేసినాం, షేడ్ నెట్లు వచ్చాయి. సో మనకి అయినాక మనం ఇప్పుడు నేను కొత్త మళ్ళీ దాని సైన్స్ మళ్ళీ చూసాను. అలా మేల్ లేకున్నా కానీ మేల్ ఫ్లవర్స్, బైసెక్షువల్ ఫ్లవర్స్ కూడా 2 ఉంటాయి. బైసెక్షువల్ ఫ్లవర్స్నే అవుతాయి. అలా కూడా ఆండ్రోసియం, గైనోసియం ఉంటే 2 మగ ఆడ ఉంటాయి. కాబట్టి అది సెల్ఫ్ నాకు అంత జ్ఞానం లేకుండే. ఒకటి ఏంటంటే ఈ షేడ్ నెట్ చేసినా కనుక ఆడవుతుందని అనుకుంటాను. ఆల్రెడీ అయింది కనుక అది కరెక్ట్ కాదు, పర్సంటేజ్ తక్కువ అవుతుంది. అందుకోసం ఎయిర్ బ్యారియర్ ఆర్ ఇన్సెక్ట్ బ్యారియర్ కావాలి. వీడు చెప్పిన దాంట్లో తక్కువ పాలినేట్ అవుతుంది. అందుకోసం థియరిటికల్ తెచ్చుకుంటారు కదా, అది అందుకోసం ఎక్కువ కావాలి. మనకి ఏమైందంటే దాంట్లో మనకు 1 year 2 years అనేది నాలెడ్జ్ వస్తుండొచ్చు. అంటే ఒకటేమో ఏం చేయకుండా బయట అయితే వచ్చింది దాంట్లో వస్తుంది అనుకుంటాం. తక్కువ అయినప్పుడు ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, కంటిన్యూస్ ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు సీడ్స్తో చేసుడా, ఇప్పుడు బ్లోవర్స్ పెట్టుడా. అంటే మన బ్లోవర్స్ పెడితే కూడా ఏంటంటే ఇక గాలి వాడుతుంది. సో బేసికలీ ఇలా టు కన్కాట్ సంథింగ్ విచ్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్. న్యాచురల్గా అవుతుంది ఎక్కువ పర్సెంటేజ్ న్యాచురల్గా కానప్పుడు మనకి ఏం చేయాలి దాంట్లో కూడా అంటే మ్యాంగోలో యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ విండ్ పాలినేషన్. అది విండ్కే మాకు ఏంటంటే మీరు గాలి రాలేదు అనుకుంటే బ్లోవర్స్ చూద్దాం, అంటే నాకు తెలియదు. అది కాదు, న్యాచురల్ విండ్తోనే అవుతుంది. ఇన్సెక్ట్స్ కూడా బాగా ఎండలో క్యాప్ వేసుకున్నది తిరుగుతూనే వస్తున్నారు సార్. అంటే ఈరోజు కాదు, అప్పుడప్పుడు ఎప్పుడైతే తిరుగుతున్నారు. షర్బత్ అంటే ఇటువంటి టైప్ అగ్రికల్చర్ను మీరు చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఇది ఎట్లయితే అంటే ఫ్యూచర్ వాళ్ళకు అగ్రికల్చర్ కూడా బాగుంటుంది, ఐటీ అయిపోతుంది.
ఐటీ ఇంకా రాలే అంటే నాకేందంటే ఇంకా అంటే దానికి ఏంటంటే మనకు రెమ్యునరేటివ్ చేయాలి అంటే ఇట్స్ పాసిబుల్. అప్పుడు ఏమైతే నాకు ఇంకో 3-4 years అయినాక వన్స్ ఐఎమ్ ఏబుల్ టు టచ్ 10-12 tons per acre డెఫినెట్లీ అకౌంట్ అంటే వారు ఉరి తీసుకునే అవసరం పడదు రైతు. వరి చాలా క్యుములేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక ఫ్యాక్టరే కాదు. సంపాదన లేదు, సంపాదన నిజమైన వాళ్ళే అనుకోండి వారు చెప్పేది. ఏమైతే అప్పు తీర్చలేక అప్పులు అగ్రికల్చర్ నేను స్టడీ చేసి ఆర్టికల్ రాసిన, నేను చూసిన ఊళ్ళలో చచ్చిపోయిన వాళ్ళంతా అగ్రికల్చర్ కాదు వేరే కారణంతో చచ్చిపోతే వానికి అగ్రికల్చర్ లాస్ అయ్యి కంపెన్సేషన్ రావాలి కదా. అంటే నేను అంటే కరెక్ట్గా డిస్కషన్ చేయలేదు. ఒకటి ఏమైతుందంటే కొన్ని కేసెస్ ఉంటాయి. వేరే దాంట్లో అప్పులు అయినప్పుడు ఏంటంటే కాటన్ పెట్టి సంపాదించి వాపస్ ఇస్తాననుకున్నాడు, దాని మీద అప్పు చేసి అనట్లేదు. బయట అప్పు తీర్చడానికి చేసి రానప్పుడు చచ్చిపోతాడు కదా. అందుకని వారు ఒక మాట అన్నారు, చర్చ కాకుండా అంటే వాడు అగ్రికల్చర్ ఫ్యామిలీ ఏదో చేసిండు ఇలా సంపాదిస్తా అనుకున్నాడు, సంపాదన రాలేదు, మళ్ళీ ముఖం చూపించలేక చచ్చిపోయాడు. సింగరేణి ఎంప్లాయీస్ అయితే ఊరేసుకొని చచ్చిపోతలేరు కదా సార్, ఫార్మర్ చనిపోతారు ఎగ్జాంపుల్. అట్లా సింగరేణి ఎంప్లాయీ ఒక్కరన్నా ఫైనాన్షియల్ చనిపోవట్లేదు. అట్లా వస్తాను ఆశపడి రాకపోయాల్సి వస్తాను అంటే అప్పు దాని కొరకు చేసిండే అంటే అవ్వేందంటే కొంచెం సాధన చేయాలి. ఈ మధ్యలో ఎక్కువైనాయి. మనం వెనకట ఎవడు పూటకు లేకుండా కావపోయేది. మందులు కూడా ఎక్కువ ఏదేమైనా నాలెడ్జ్ షేరింగ్ బాగుంది సార్.